సార్ అంటే మీరు వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ ఎక్కువగా క్రియేటివ్ నాలెడ్జ్ అంటే క్రియేటివ్ ఐడియాస్ ఉంటే బెటరా, లేదంటే అసలు కథతో సంబంధం లేకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోతే బెటర్? ఉండాలి, 100% ప్రొడ్యూసర్ ఉండాలి. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి వాడు, ఇంక్లూడింగ్ లైట్ మ్యాన్, వాడు సినిమా మీద ప్యాషన్తోనే వస్తాడు. ఇదే పని వాడు ఊళ్ళో చేసుకుంటే దీనికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. వాడు ఇదే చాకరీ, ఇదే లేబర్, లైట్లు మూసి, ట్రాలీ వేసి, కెమెరా తోసి, కెమెరా అసిస్టెంట్లు, ఎనీ డిపార్ట్మెంట్, 24 క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్. ఆ డబ్బులు తీసుకెళ్లి ఏ రియల్ ఎస్టేట్, ఏ కోకాపేటో 10 years బ్యాక్ పెట్టుంటే ఈ పాటికి వాడు మల్టీ బిలియన్ అయి ఉన్నాడు పాపం. ఆ ప్యాషన్ అతను ఇక్కడ లాగింది. సో కాబట్టి ఆ ప్యాషన్తో వచ్చినప్పుడు కథ వినకుండా, అతను సజెషన్లు చెప్పకుండా అతను ఎందుకుంటాడు? కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చే పర్పస్ వేరు. ఇక్కడ మంచి మంచి అమ్మాయిలు దొరుకుతారంట కదా, మనం సినిమా తీస్తే మనం 10 మంది అమ్మాయిలను పెట్టేసుకొని వాళ్ళతో జల్సా చేయొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, హీరోలు పరిచయం అవుతారు, మోడల్స్ పరిచయం అవుతారు, మనం ఒక ప్లే బాయ్ లాగా ఈ పర్పస్తో వచ్చి కొంతమంది ఉంటారు. బట్ వాళ్ళు ఓన్లీ వన్ ఫిలిం వండర్ అంతే, అలా డిజపేర్. అలా కాదు చెప్పేది. రెగ్యులర్ ప్రొడ్యూసర్ చెప్తారు. రెగ్యులర్ ప్రొడ్యూసర్ అనేవాడికి ఆ ప్యాషన్ ఉండాలి. అప్పుడే వాడు రూపాయి పెట్టే దగ్గర 10 రూపాయలు కూడా పెడతాడు, ఆ కన్విన్స్ అయితే. అలా ఇప్పుడు నాకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది చిరుత. చిరుత వచ్చిన తర్వాత చిరుత మొత్తం కలిపి 20 crores కలెక్ట్ చేసింది. ఓకే, 20 crores ఫస్ట్ ఫిలిం. తర్వాత మగధీర. ఓకే, మగధీర 20 crores సినిమా అయిందని, ఇతని పొటెన్షియల్ 20 crores అనమాట అనుకొని రాజమౌళి సరే సినిమా తీస్తానన్నాడు. అడిగాడు మగధీర ఎంత బడ్జెట్ అంటే, ఒక 40 to 50 crores అవుతాం సార్ అన్నాడు. ఈయన గుండె ఆగిపోయి, ఇదేంటే మరి లాస్ట్ సినిమా ఓన్లీ 20 crores సార్, మనం పెంచాలి, ఈ కథ చేయాలంటే ఇంతే అవుతుంది. ఇప్పుడు దాన్ని లిమిటేషన్ 20A అని మీరు పెట్టుకోకూడదు. 50 చేస్తే 70 కలెక్ట్ చేయొచ్చాము. సో అలాగే బార్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. అది ఉండాలంటే ఎన్ని ప్యాషన్ ఉండాలి ప్రొడ్యూసర్గా. 20 crores మ్యాక్సిమం మొత్తం తిప్పి కలెక్ట్ చేస్తే, సో 20 కన్నా ₹1 ఎక్స్ట్రా పెట్టినా పోతుంది, అది మార్కెట్ అంతే అని అనుకుంటే, అరవింద్ గారు 50 crores పెట్టి తీస్తే 100 crores కలెక్ట్ చేసేదా? మరి అతని పొటెన్షియాలిటీ అంతేగా, 20ఏగా. దానికి ప్యాషన్, ఆ 20 + 30 ఎక్స్ట్రా పెట్టాడు ఆయన, 50 crores అయింది, 100 crores కలెక్ట్ చేసింది. 50 పెట్టాలని ఆ 30 crores ప్యాషన్ పెట్టించింది. సో ప్రొడ్యూసర్ నోడు ఓన్లీ డబ్బులు పెట్టి కాదు, ఆ ప్యాషన్ ఉన్నప్పుడే హీల్ అండర్స్టాండ్ ద సినిమా, నాట్ నెంబర్స్. బట్ 90% ఆఫ్ ద ఫిల్మ్స్ వర్క్ అవ్వవు, ఓన్లీ 10%. అలా అని మనము ఆ ఫార్ములా అడాప్ట్ చేసుకుంటే యూ కెన్ నెవర్ మేక్ బిగ్గర్ ఫిల్మ్స్. అది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.